అస్మద్గురుభ్యో నమః. ఇంకొకళ్ళు ఒక కొంటె ప్రశ్న వేశారు. ఇతర దేశాలలో గోత్రము అన్నమాట లేదు కదా, మన భారతీయులకి గోత్రాలని అంటారు కదా, అది కూడా బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు వీళ్ళకి, మిగిలిన వాళ్ళకి గోత్రాలంటూ ఉండవు కదా, అసలు గోత్రం ఎందుకండి, అవసరమా ఇది? ఓహో, బాగుందండి. మనం ఏదైనా అప్లికేషన్ పెడితే మన పేరు ఒక్కటి రాయొచ్చు కదా, మరి పేరుతో పాటు సన్ ఆఫ్ అని ఎందుకని రాయాలండి? లేదు, అమ్మాయి అయితే డాటర్ ఆఫ్ అని రాయాలి, పెళ్ళి అయితే వైఫ్ ఆఫ్ అని రాయాలి. ఎలాగండి ఇది? దేనికిది? రాజ్యాంగం ఎలాగైతే నియమాలు పెట్టిందో నువ్వు ఎవరో నీ గుర్తు తెలవడం కోసం ప్రాచీన కాలం నుంచి కూడా గోత్రములన్నవి నీ వ్యక్తికున్న లక్షణం ఎలాంటిది, నువ్వు ఎలాంటి వాడివి, ఏ వర్గం వాడివి, ఏ వంశం వాడివి తెలుసుకోవడానికి గోత్రములని వచ్చాయి. మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో వీళ్ళందరికీ కూడా ఋషిగోత్రములు ఉంటాయి. మిగిలిన వాళ్ళకి ఋషులు లేకపోయినప్పటికీ గోత్రములు ఉంటాయి. ఎలాగో తెలుసిన ఆ గోత్రం ఎందుకో తర్వాత చెప్తాను. ముందుగా గోత్రములు రావి పళ్ళ గోత్రం అంటారు. ఎక్కడదండి ఇది? అంటే ఏమిటి? ఆ వ్యక్తి, ఆ కుటుంబము, వాళ్లకున్న తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎక్కువగా రావి చెట్లు ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కనుక ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో కొన్ని ప్రాంతాల పేర్లతోటి వాళ్ళని పిలుస్తుంటారు. అది రావి పళ్ళ గోత్రం అయ్యింది. అలాగే ఇంకొక చోట ఏమిటంటే బంగారు గిన్నెతోటి పాలు ఇస్తుండేవారు దేవాలయంలోనూ. అంటే వాళ్ళకి బంగారు గిన్నె ఉంది పాపం, అంటే డబ్బునవాడు కాదు, ఉంది. దాన్ని కాస్త లోకంలో ఏమని మారిపోయింది? పైడి పాల గోత్రం అయిపోయింది. అది కాస్త అంటే పైడి గిన్నెతో ఇస్తున్నారు అని చెప్పి. అలాగే ఇంకో మహానుభావులు ఉండేవారు, సుపర్ణస గోత్రము, గరుత్మంతుడి గోత్రం. ఇలా వచ్చాయి. అంటే ఆయా జాతులు ఆయా కాలములను బట్టి ఋషులను బట్టి ఆయా గోత్రాలు వచ్చాయి. ఈ గోత్రం గురించి గొడవే ఉపనిషత్తులో కూడా ఉంది. ఇంతకీ గోత్రం ఎందుకయ్యా అంటే గోత్రం అంటే గో అంటే వంశం అని అర్థం ఉంది. వంశమును కాపాడేది అది గోత్రము. రాముడు అడవికి వెళ్ళినప్పుడు తన గోత్రం చెప్పుకోవాలి. తన గోత్రము కంటే ముందు ఏం చెప్పాడు తెలిసిన? వశిష్ఠ వ్యపదేశిన అని చెప్పేవాడు. నేను వశిష్ఠుల వారి శిష్యుణ్ణి, అంతే. అంటే ఐడెంటిటీ అంటామే, దానికోసం అని చెప్పి. అందుకనే పెద్దలు చెప్తారు, ఆర్ష్ణేయం వృణీతే బంధోరేవ నైత్యజ్యో సంతత్యయి. బాబు, నీ పూర్వీకులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు కానీ ఆ గోత్రములు కానీ నీ వదిలిపెట్టకు. ఎందుకని? బంధోరేవ నైత్యజో సంతత్యయి. నీ వాళ్ళు, నీ బంధువులు అన్నవాళ్ళు నీకు దూరము కాకూడదన్నట్టయితే నీ గోత్రము చెప్పి తీరాలి. ఇది అవసరము. ఇంచేత పరస్తాత్ అర్వాచో వృణీతే తస్మాత్ పరస్తాత్ అర్వాంచో మనుష్యాన్ పితర అనుప్రవిత. అందుకనే పితృదేవతల దగ్గర చెప్పుకుంటారు. దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. అర్జునుడు తీర్థయాత్ర చేస్తున్నాడు. రాత్రిపూట వెళ్ళాడు కాశీనగరము, అంటే సాయంకాలం వెళ్ళాడు. తిథి మారిపోయింది. అక్కడ కాశీనగర్ నుంచి బయట పడిపోవాలి. తిథి మారకుండానే బయటపడాలి అతిథి గనక. కానీ గంగలో స్నానం చెయ్యలేదు. రాత్రిపూట గంగలో స్నానం చేయడానికి వీల్లేదు, పగటిపూటే చెయ్యాలి. గంగా స్నానం కాకుండా ఎలా వెళ్ళిపోవాలి? అందుకని గట్టు మీద నిలబడి ఆ మహానుభావుడు గంగాదేవిని పలకరించాడు. తాతమ్మగారు బాగున్నారా అని పలకరించాడు. గంగాదేవికి కోపం వచ్చింది. ఆవిడ వయసు ఎప్పుడు కూడా 32 ఏళ్లే ఉంటుంది. నన్ను తాతమ్మ అంటే ఆవిడ దుర్మార్గుడా, ఎవరు నువ్వు అంది. అంటే అర్జునుడు చెప్పాడు చాలా అందంగా, ఎరుగవే నన్ను. అయ్యో నేను తెలీదా? భీష్ముల వారు మీ అబ్బాయే కదా, ఆయన మాకు తాతగారు అవుతారమ్మా. గోత్రము చెప్పాడు మహానుభావుడు. వెంటనే గంగ పరవశించిపోయి బయటకు వచ్చి స్నానం చేయించి కానుకలిచ్చి పంపించిందని విజయ విలాసంలో మన గాథ కనిపిస్తుంది. ఘటోద్గతుడు కూడా సహదేవుడితో
దక్షిణ దిక్కు వెళ్ళినవాడు కన్యాకుమారి దాకా వెళ్ళిన దాకా ఉండి బాబాయ్ గారు సెంటర్ దాకా వెళ్ళొస్తా అన్నట్టు పెద్ద మనిషి. అన్నవాడు 3 రోజులైనా రాలే. తర్వాత వచ్చాడు పెద్ద పెద్ద ట్రంకు పెట్టిలో పెట్టుకుని. ఎక్కడికి వెళ్ళావు నాయన? పెదనాన్నగారి స్నేహితుడు ఉన్నాడండి అన్నట్ట. ధర్మరాజుకి స్నేహితుడు ఎక్కడున్నాడా? ధర్మరాజు కాదండి పెదనాన్నగారు అంటే ఆంజనేయ స్వామి. ఆయన స్నేహితుడు అక్కడ ఉన్నాడండి విభీషణుడు. అక్కడికి వెళ్ళొచ్చా అన్నాడు. అంటే ఘటోద్గతుడు అక్కడికి వెళ్ళాడు పాపం. విభీషణుడు గుర్తుపట్టాడు. నేను ఎక్కడో చూసినట్టు ఉన్నాయా అన్నాడు. లేదు మా పెద్దనాన్నగారు హనుమంతుల వారు బాగా తెలుసండి, ఇంకో నాన్నగారు మా నాన్నగారండి భీముల వారు, పెద్దనాన్న అనేసరికి విభీషణుడు ఆనందపడిపోయి ఆ గోత్రం విని వెంటనే కానుకలిచ్చి పంపించాడు. ఈ 2 అద్భుతమైన గాథలు. అందుకని గోత్రము. ఇలాంటిది ఇతర దేశాల్లో కూడా ఉంది. రాబర్ట్ లిండ్ అని ఒక ఆయన కథ రాశాడు. దాంట్లో ఒక ఆవిడ మొగుడిని వదిలేసినప్పుడల్లా ఆ మొగుడి పేరు తను చివరి చేర్చుకునేట్టే. చివరికి ఆవిడ పేరు ఏదో మేరీ స్టెల్లానో ఏదో ఉంది. ఆ పేరు వెనకాల 27 పేర్లు ఉన్నాయట, మొగుళ్ళ పేర్లు. గోత్రం అంటే ఇదనమాట పేరు. కర్మ అక్కడ అలా ఉంటుంది. అది సంగతి గుర్తుపెట్టుకోండి. గోత్రం అన్నది అవసరమే. మీ పెద్దలను అడగండి, వాళ్ళు చెప్తారు ఏమిటన్నది. అది ప్రాంతీయ ఆచారాలు దేశీయ ఆచారాలను బట్టి మారుతుంటుంది. స్వస్తి.